మన దేశంలోనే ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లోద్రా విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ప్రవర్తన చూసి షాక్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో జగన్ కు ఆయన మనుషులకు అనుకూలంగా ప్రవర్తించడంతో విస్తుపోయారు. ఇలా అయితే కేసులన్నీ నిర్వీర్యం అవుతాయని, నిందితులు ఎలా అరెస్ట్ అవుతారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. జగన్ హయాంలో చోటు చేసుకున్న ₹1,00,000 కోట్ల నకిలీ మద్యం కుంభకోణంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఇందులో భాగంగా 12 మందిని అరెస్టు చేస్తే 4 బెయిల్పై విడుదలయ్యారు. A4గా ఉన్న వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి కూడా ఏసీబీ కోర్టు జడ్జి బెయిల్ ఇచ్చారు. దర్యాప్తు పూర్తవడంతో మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తున్నట్లు ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై సిద్ధార్థ లోద్రాతో పాటు రాష్ట్రంలోని న్యాయమూర్తులు, న్యాయవాదులంతా ఆశ్చర్యపోయారు. కేసు దర్యాప్తు పూర్తవకుండా పూర్తయినట్లుగా భావించి బెయిల్ ఎలా ఇస్తారని, జగన్ వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోందంటూ రాష్ట్రంలో న్యాయ వర్గాల్లో చర్చ నడిచింది. వాస్తవానికి మిథున్ రెడ్డిపై దర్యాప్తు పూర్తి కాలేదు, ఛార్జిషీటు దాఖలు చేయలేదు. అంతేకాదు, ఎలాంటి షరతులు విధించకుండా మిథున్ రెడ్డి పాస్పోర్టు విడుదలకు కూడా ఏసీబీ కోర్టు జడ్జి ఉత్తర్వులిచ్చారు. ఇప్పటి వరకు సిట్ అధికారులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, గూగుల్ టేకౌట్ సాక్ష్యాలు, సాక్షులిచ్చిన వాంగ్మూలాలను సాక్ష్యాలుగా పరిగణించలేమని ఏసీబీ కోర్టు పేర్కొనడం దర్యాప్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనివల్ల ఇతర నిందితులు కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. సరిగ్గా ఇవే విషయాలను సిద్ధార్థ లోద్రా సిఐడి తరఫున హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లి వాదనలు వినిపించారు. బాలాజీ గోవిందప్ప తదితరుల విషయంలో దర్యాప్తు పూర్తి కాలేదంటూ డీఫాల్ట్ బెయిలిచ్చి మిథున్ రెడ్డి విషయంలో దర్యాప్తు పూర్తయినట్లు భిన్న వైఖరి అవలంబించడం ఎంతవరకు సమంజసమని హైకోర్టు న్యాయవాదులను ప్రశ్నించారు. దీనికి స్పందించిన హైకోర్టు న్యాయవాదులు తాము ఒక నిర్ణయం తీసుకునే వరకు లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై విచారణ జరపకుండా ఉండాలని ఏసీబీ కోర్టు న్యాయాధికారిని ఆదేశించి కేసును ఈ నెల 15కు వాయిదా వేశారు.